హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, అలాగే సెన్సెక్స్ ఎందుకు ఒక్క రోజులో 700 పాయింట్లు జంప్ అయింది, నిఫ్టీ కూడా మళ్ళీ 24,000 లెవెల్ దగ్గరకు ఎలా వచ్చింది, ఏ సెక్టర్స్ ఎక్కువ పర్ఫామ్ చేశాయి, ఏ కంపెనీస్ ఈరోజు టాప్ గెయినర్స్గా నిలిచాయి, అలాగే గ్లోబల్ మార్కెట్స్లో ఏం జరిగింది, ఈ వీడియోలో మనం లాస్ట్ 24 అవర్స్లో మొత్తం మార్కెట్ అప్డేట్స్ ఒకే వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. మధ్యప్రాచ్యంలో జియోపొలిటికల్ టెన్షన్స్ కొంత తగ్గడంతో ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గాయి. ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్ట్ చేసే దేశానికి ఇది చాలా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆయిల్ తగ్గితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ తగ్గుతుంది, గవర్నమెంట్ ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది, కంపెనీస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది మార్కెట్కి పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో మన ఇండియన్ మార్కెట్స్కి వచ్చేసరికి ఈరోజు సెన్సెక్స్ 776 పాయింట్లు గెయిన్ అయ్యి 76,835 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 228 పాయింట్లు పెరిగి 23,995 దగ్గర క్లోజ్ అయింది. గత 5 రోజులు సెల్లింగ్ తర్వాత ఈరోజు స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఆల్మోస్ట్ అన్ని మేజర్ సెక్టర్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్ ఈరోజు ఎందుకు ర్యాలీ ఇచ్చింది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు ర్యాలీకి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, నెంబర్ 1 క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం, అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్, కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇన్వెస్టర్స్ వాల్యూ బయింగ్, అలాగే ఐటీ సెక్టర్స్లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. బ్యాంకింగ్ సెక్టర్లో మంచి మొమెంటం, ఈ ఫ్యాక్టర్స్ కలిసి మార్కెట్ని స్ట్రాంగ్ సపోర్ట్ చేశాయి. ఈరోజు సెక్టర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ మంచి గెయిన్స్ నమోదు చేశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మంచి రికవరీ చూపించాయి. ఆటో సెక్టర్లో కూడా పాజిటివ్ బయింగ్ కనిపించింది. ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఎక్కువగా పర్ఫామ్ చేసిన కంపెనీస్లో ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. పాజిటివ్ బ్రోకరేజ్ అవుట్లుక్ వల్ల బయింగ్ వచ్చింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత మంచిగా జంప్ అయింది. అలాగే ఏఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే ఏషియన్ పెయింట్స్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడంతో బెనిఫిట్ పొందింది. ఇంకా C8 ఇవి కూడా మంచి గెయిన్స్ నమోదు చేశాయి. ఓవరాల్గా ఐటీ, బ్యాంకింగ్, అలాగే కన్జ్యూమర్ కంపెనీస్ ఈరోజు మార్కెట్ని లీడ్ చేశాయి. మనం ఎకనామిక్ సైడ్ వస్తే క్రూడ్ ఆయిల్ తగ్గడం, అలాగే ఇండియాకి ఇది పెద్ద పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రూపీ కూడా కొంత స్ట్రాంగ్ అయింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యి అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ సీజన్ కూడా ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసే ముఖ్యమైన ఫ్యాక్టర్గా మారింది. రేపటి అవుట్లుక్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపు మార్కెట్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీ 24,000 పైన సస్టైన్ అయితే పాజిటివ్ మొమెంటం కొనసాగవచ్చు. అలాగే గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, కార్పొరేట్ రిజల్ట్స్, ఫారెన్ ఇన్వెస్టర్ యాక్టివిటీ ఇవే రేపటి ట్రేడింగ్కి ప్రధాన డ్రైవర్స్. కాబట్టి న్యూస్ ఫ్లోని క్లోజ్గా ఫాలో చేయండి. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మానొద్దు. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడంతో మన అప్డేట్స్ ప్రతిరోజు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫైనాన్స్ న్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.